వెల్కమ్ టు ఫటాఫట్ సర్వీస్ ప్లాట్ఫామ్. ఈ వీడియో ద్వారా సర్వీస్ రిక్వెస్ట్లను ఎలా సెట్ చేసుకోవాలో మరియు కొటేషన్లను ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకుందాం. మొదటగా, మీకు కావలసిన సర్వీస్ కేటగిరీని సెర్చ్ బార్లో వెతకవచ్చు లేదా స్క్రీన్పై కనిపిస్తున్న ఆప్షన్ల నుండి ఎంచుకోవచ్చు. మీరు ఏదైనా కేటగిరీని సెలెక్ట్ చేసుకోగానే అందుబాటులో ఉన్న వెండార్ల లిస్ట్ కనిపిస్తుంది. ఈ వెండార్ల లిస్ట్ మీరు ఎంచుకున్న అడ్రస్ ఆధారంగా మాత్రమే కనిపిస్తుందని గుర్తుంచుకోండి. మీ వీలును బట్టి వెండార్లను మ్యాప్ వ్యూ లేదా లిస్ట్ వ్యూలో చూడవచ్చు. అలాగే, పైన ఎడమవైపు ఉన్న డ్రాప్ డౌన్ మెనూ ద్వారా కిలోమీటర్ల రేంజ్ మార్చుకుంటూ లిస్ట్ను అప్డేట్ చేయవచ్చు. ఈ లిస్ట్ నుండి మీరు మాక్సిమం 3 వెండార్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కేవలం ఒక్క వెండార్ను మాత్రమే ఎంచుకుంటే, మీ స్క్రీన్పై రిక్వెస్ట్ క్వోట్ మరియు సర్వీస్ రిక్వెస్ట్ అనే 2 ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ఆ సింగిల్ వెండార్ నుండి కొటేషన్ పొందాలనుకుంటే రిక్వెస్ట్ క్వోట్ పై క్లిక్ చేయండి. మీ అప్లయన్స్ను లిస్ట్ నుండి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అది లిస్ట్లో లేకపోతే ప్లస్ బటన్ పై క్లిక్ చేసి కొత్తది యాడ్ చేయండి. వివరాలన్నీ ఎంటర్ చేసి కంటిన్యూ నొక్కండి. తర్వాత ఆ అప్లయన్స్ను ఎంచుకుని ఇష్యూ టైటిల్, టైప్ మరియు డిస్క్రిప్షన్ రాసి కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కొటేషన్ రిక్వెస్ట్ విజయవంతంగా క్రియేట్ చేయబడింది. ఇప్పుడు ఒకే వెండార్ను ఎంచుకున్నప్పుడు డైరెక్ట్ సర్వీస్ రిక్వెస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మీకు కావలసిన కేటగిరీని ఎంచుకుని నచ్చిన వెండార్ను సెలెక్ట్ చేశాక సర్వీస్ రిక్వెస్ట్ పై క్లిక్ చేయండి. మీ అప్లయన్స్ను లిస్ట్ నుండి ఎంచుకోండి లేదా కొత్తది యాడ్ చేయడానికి ప్లస్ బటన్ నొక్కండి. ఆ తర్వాత మీకు వీలైన తేదీ మరియు టైం స్లాట్ను సెలెక్ట్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మీరు మాక్సిమం 3 తేదీలు మరియు టైం స్లాట్లను ఎంచుకోవచ్చు. ఆపై డ్రాప్ డౌన్ మెనూల నుండి ప్రయారిటీ లెవెల్ మరియు సర్వీస్ టైప్ను సెలెక్ట్ చేసుకోండి. ఇష్యూ టైటిల్ మరియు డిస్క్రిప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. మీ బుకింగ్ను ట్రాక్ చేయడానికి సర్వీస్ రిక్వెస్ట్ సెక్షన్కు వెళ్ళండి. ఇక్కడ మీరు క్రియేట్ చేసిన రిక్వెస్ట్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి స్క్రీన్ కింద కుడివైపున ఉన్న బ్లూ ఐకాన్ను నొక్కండి. ఒకవేళ మీరు ఈ రిక్వెస్ట్ను క్యాన్సిల్ చేయాలనుకుంటే క్యాన్సిల్ సర్వీస్ పై క్లిక్ చేసి డ్రాప్ డౌన్ నుండి సరైన కారణాన్ని ఎంచుకుని సబ్మిట్ చేయండి. ఇలా క్యాన్సిల్ చేసిన రిక్వెస్ట్ మీకు క్యాన్సిల్డ్ ట్యాబ్లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు వెండార్తో నేరుగా మాట్లాడాలనుకుంటే బ్లూ ఐకాన్ నొక్కి చాట్ ఆప్షన్ను ఎంచుకుని మీ మెసేజ్ టైప్ చేసి పంపవచ్చు. పని పూర్తిగా పూర్తయిన తర్వాత మీ పూర్తి బుకింగ్ వివరాలను కంప్లీటెడ్ ట్యాబ్లో చూడవచ్చు. తర్వాత మీరు అంతకుముందు పంపిన కొటేషన్ రిక్వెస్ట్లను మేనేజ్ చేయడానికి ఎంక్వైరీస్ సెక్షన్కు వెళ్ళండి. ఎంక్వైరీపై క్లిక్ చేసి లోపల ఉన్న 3 డాట్స్ పై ట్యాప్ చేయండి. దీనివల్ల మీరు వెండార్ ప్రొఫైల్ను చూడవచ్చు లేదా వారితో నేరుగా చాట్ చేయవచ్చు. ఇప్పుడు మీరు 1 కంటే ఎక్కువ మంది వెండార్లను సెలెక్ట్ చేసుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఈ సందర్భంలో కేవలం రిక్వెస్ట్ క్వోట్ బటన్ మాత్రమే హైలైట్ అవుతుంది. ముందుకు సాగడానికి సర్వీస్ కేటగిరీని ఎంచుకుని 1 కంటే ఎక్కువ మంది వెండార్లను సెలెక్ట్ చేసి రిక్వెస్ట్ క్వోట్ నొక్కండి. మీ అప్లయన్స్ను ఎంచుకుని వివరాలన్నీ రాసి సబ్మిట్ చేయడానికి కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఈ మల్టీ వెండార్ రిక్వెస్ట్లను చెక్ చేయడానికి మళ్ళీ ఎంక్వైరీస్ సెక్షన్కు వెళ్లి ఆ నిర్దిష్ట ఎంక్వైరీపై క్లిక్ చేయండి. ఇక్కడ వేర్వేరు వెండార్లు పంపిన కొటేషన్లను మీరు వారి పేరుపై క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు. ఈ లిస్ట్ నుండి మీకు ఏ వెండార్ కొటేషన్ సరిగ్గా సరిపోతుందనిపిస్తే దానిని సులభంగా యాక్సెప్ట్ చేయవచ్చు. మరిన్ని ఆప్షన్ల కోసం సదరు వెండార్ పేరు పక్కన ఉన్న 3 డాట్స్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఎంక్వైరీని ఫైనలైజ్ చేయడానికి పైన ఉన్న 3 చుక్కలపై క్లిక్ చేసి కంప్లీట్ ఎంక్వైరీ ని సెలెక్ట్ చేసుకోండి. కన్ఫర్మేషన్ పాపప్ వచ్చినప్పుడు yes అని నొక్కండి. వెంటనే ఆ ఎంక్వైరీ స్టేటస్ కంప్లీటెడ్ గా మారి అది కంప్లీటెడ్ ట్యాబ్లోకి వెళ్తుంది. ఒకవేళ ఆ ఎంక్వైరీని క్యాన్సిల్ చేయాలనుకుంటే క్యాన్సిల్ రిక్వెస్ట్ పై క్లిక్ చేసి కారణాన్ని ఎంచుకుని yes నొక్కితే అది క్యాన్సిల్డ్ ట్యాబ్కు చేరుకుంటుంది. చివరగా
మీకు వచ్చే అన్ని నోటిఫికేషన్లు మరియు రిమైండర్లను ఒకే చోట చూసుకోవడానికి మరియు మేనేజ్ చేయడానికి నోటిఫై సెక్షన్కు వెళ్ళండి. ఫటాఫట్ సర్వీస్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. హ్యాపీ బుకింగ్.